హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంద్కి అసలు నిజం తెలిసిందని తెలుసుకున్న ఇందు జీవన ఆనందిని ఏం చేయబోతున్నారు, మరి ఇక ఆనందిని కాపాడి ఆదిత్య నిజం ఎలా బయట పెట్టబోతున్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా సంతోషంగా ఆఫీస్కు బయలుదేరుతారు. కానీ సునంద మాత్రం వీళ్ళను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. దాంతో వీళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఇక అత్తయ్య మనల్ని ఆఫీస్కు వద్దని చెప్పినట్టు అనిపిస్తుంది, కాబట్టి నేను ఆఫీస్కు రానండి, మీరు కూడా వెళ్ళొద్దండి, అత్తయ్య మన మీద కోపంగా ఉంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, సరే ఆనంది, అమ్మకి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు వెళ్తాం చెప్పు, మనం ఇక ఆ చిప్ గురించి ఇక కొన్ని సందేహాలు ఉన్నాయి కదా, ఇక చిన్నపిల్లల్ని కాపాడే ఆ కోడ్ గురించి మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం, ఇక వర్క్ కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే చేతు జీవన ఇద్దరు వచ్చి, ఏంటి ఆగిపోయారేంటి, ఆఫీస్కే కదా మీరు కూడా బయలుదేరారు, పదండి అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అంటూ ఉండగా, లేదురా చేతు, మీరు వెళ్ళండి, మాకు చిన్న పనుంది అని చెప్పి వీళ్ళిద్దరైతే ఆఫీస్కు వెళ్ళరు. ఇక ఇక్కడే ఉండిపోతారు. అక్కడ ఆఫీస్లో జీవన ముందుగా ఇక ఎండి పోస్ట్లో కూర్చుంది కదా, ఒక పెద్ద ప్రాజెక్టు జీవనకు అప్పగించేస్తుంది సునంద అయితే. కానీ జీవన ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇక చాలా సరదాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక ఈ డీల్ అయితే జీవన సాగింపలేదు, జీవనకు ఖచ్చితంగా నష్టం వస్తుంది, సునంద చేతిలో ఇక జీవనకు తిట్లు పడతాయి అనిపిస్తుంది. భారీ నష్టం సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి జీవన వల్ల భారీ నష్టం రాబోతుంది. ఎందుకంటే జీవన చాలా బిల్డప్గా ఏమీ చూసుకోకుండా అంతా తనకు తెలుసని చెప్పి ఇక డీల్ ఓకే చేస్తుంది, సైన్స్ పెట్టేస్తుంది. ఇక అతను ఒక మేనేజర్ వచ్చి జీవనతో పదే పదే చెప్తూ ఉంటాడు కదా, కొంచెం చూసుకొని సైన్ చేయండి మేడం, ఇక మీరు 50% మీరు అన్నీ కూడా మాకు రెడీ చేయాలి, ఇక మీరు లేటుగా ఇక మాకు అందిస్తే బాగుండదు, మా సార్ చాలా సిన్సియర్ అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటాడు ఆ మేనేజర్ అయితే. అప్పుడే ఇక జీవన అయితే, మేము మెటీరియల్ ఖచ్చితంగా అనుకున్న టయానికి పంపిస్తాం, 50% కదా, మేము 100% పంపించే బాధ్యత మాది, కానీ మీది ఎక్కువ మొత్తాదులో కావడం చేత ఇక 50% ఒప్పుకున్నాం, ఎలాగైనా ఈ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తూ ఉంటుంది. కానీ చివరికి జీవన నష్టాన్నే తెస్తుంది అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా అప్పుడే ఇక ఇందుమతి జీవనకు ఫోన్ చేస్తుంది. ఇక అక్కడ ఆనంది తన అమ్మ పద్మమ్మను చూడడానికి అక్కడికి వెళ్ళి తన అమ్మను ఎలాగైనా త్వరగా స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి, ఇక ఆ పద్మమ్మ త్వరలోనే కన్ను తెరిసేలా ఉందే, ఇక అది కన్ను తెరిసేలోపు మనం ఇక అనుకున్నది సాధించాలనే అని చెప్పి ఇక వాళ్ళ మాటలు మొత్తం కూడా ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ఆ పద్మమ్మ కళ్ళు తెరిస్తే ఇక మన పని అయిపోయినట్టే, మనమే తనను చంపాలనుకున్నామని చెప్తుంది. అంతేకాదు కుట్టి తల్లిదండ్రులు జ్యోతిష్సూర్యులను కూడా ఆ పద్మమ్మ చెప్పేస్తుంది. దాంతో ఇక మన పని మళ్ళీ ఇక రోడ్డు పాలవుతుంది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మనిద్దరం తల్లి కూతుర్లం, ఆస్తి కోసమే మనం ఇక నాటకం ఆడుతున్నాం, కుట్టి ఇక జ్యోతిష్సూర్యుల కన్న కూతురు, ఇక వాళ్ళకు ప్రాణగండం లేదు ఉందని చెప్పి మనం ఆస్తి కోసం ఇలా చేస్తున్నామని ఎవరికీ తెలియకముందే మనం ఇక కంప్లీట్ చేసేయాలనే మన పని అని చెప్పి ఇలా ఇందు అయితే జీవనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ కూడా చాటుగా అటుగా వెళ్తున్న ఆనంది అయితే వింటూ ఉంటుంది. ఇక చాలా కోపంగా ఇందు దగ్గరికి వచ్చి, ఏంటి ఏంటి నువ్వు మాట్లాడదే, నాకు అబద్ధం చెప్పించారా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి చాలా కోపంగా ఇందు చెంప పగలగొడుతుంది కుట్టి అయితే. ఏంటి కుట్టి నువ్వు వినేసావా, అంటే నీకు నిజం తెలిసిపోయిందన్నమాట, ఇంకెందుకు ఇక నీకు నిజం తెలిసాక నటించవలసిన అవసరం లేదు, అవును ఇప్పుడు నీకు నిజం తెలిసింది, తెలిస్తే మాత్రం నువ్వు వెళ్ళి ముందుగా మీ అమ్మానాన్నలకు మీ అత్తయ్య మావయ్యలకు చెప్పాలనుకుంటున్నావా, నువ్వు చెప్పలేవు, చెప్పకుండా నేను చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు అయితే. ఏంటి ఇప్పుడే వెళ్ళి నేను ఈ విషయం ఇక నేను చెప్తాను, అందరికీ చెప్తాను, నా ఫోన్లోని మాటలు వీడియో కూడా తీసుకున్నాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది కుట్టి అయితే. దాంతో చాలా కోపంగా ఇందు అయితే ఇక ఇలా ఆనంది మొబైల్ అయితే కింద పడేస్తుంది. దాంతో మొబైల్ పగిలిపోతుంది. ఇక ఇప్పుడు ఎలా చూపిస్తావు నా మాటలు, ఇక నాతో పెట్టుకోకు, ఇక అంత
అంతమైపోతావు. నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అమ్మానాన్నల్ని అందరినీ కూడా నేను బూడిది మసి చేసేస్తాను. ఈ ఆస్తి నా భర్త దక్కించుకోవాలనుకున్నాడు. కానీ అంతలోపే నువ్వు నా భర్తను, ఇక మీ తాతయ్యను కాపాడి నా భర్తను చంపేశావు. అదే కోపం నీ మీద పెట్టుకొని నీ మీద ఇన్నాళ్ళు ఇక ఇలా పగ సాధిస్తున్నాను. నిన్ను మీ అమ్మానాన్నలకు దూరం చేశాను. ఇప్పటికి కూడా అలాగే చేస్తాను. నాకు కావాల్సింది నాకు, నా కూతురైన జీవనకు ఆస్తి. ఇక మీ కుటుంబం నాశనం కావడం అని చెప్పి నోటికొచ్చినట్టు ఇలా ఇందు అయితే మాట్లాడుతూ ఉంటుంది కుట్టితో. ఇక నా కుటుంబాన్ని ఇలా చెయ్యాలనుకుంటావా? ఇక నువ్వు మీ ఆయనలాగే ఆస్తి కోసం ఎంత పనైనా చేస్తున్నావు. అంటే జీవన ఇక నీ సవితి కూతురా? ఇక ఇద్దరు కలిసి ఇన్ని డ్రామాలేస్తారా? ఇక నన్ను ఇంత మోసం చేస్తారా? నిజమే అనుకొని చెప్పి మా అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి ఇన్నాళ్ళు నా కన్న తల్లికి నేను దూరమై ఎంత క్షోభను అనుభవించానో ఇప్పుడే వెళ్ళి ఈ విషయం జ్యోతమ్మకు చెప్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికి జ్యోతి సూర్యులైతే ఇంట్లో ఉండరు. ఇక ఆఫీస్ పని మీద, లాయర్ పని మీద కోర్టుకు వెళ్తారు. ఇక అప్పుడే వాళ్ళను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారని ఇక వెళ్తూ ఉంటుంది కుట్టి అయితే. ఇంతలోనే ఇందు ఊరుకోదు. ఈ కుట్టికి నిజం తెలిసింది. ఇక ఎలాంటి ప్రాణగండం లేదు. తన అమ్మకు నిజం చెప్పేయాలని ప్రయత్నిస్తుంది కుట్టి. ఎట్టి పరిస్థితిలో ఈ కుట్టి బ్రతకకూడదు. ఇప్పుడు గనక కుట్టి బ్రతుకుతే, నిజం చెప్తే ఇక మా భవిష్యత్తు అయిపోయినట్టే. నాది జీవనది ఇద్దరిది గుడిమెట్ల మీద అడుక్కోవడమే ఇక అని చెప్పి వెంటనే ఇక ఇందు ఇక్కడ కుట్టికి నిజం తెలిసిపోయిందే అని చెప్పి పెద్ద షాక్ ఇస్తుంది జీవనకైతే. ఎలా ఎలా పెద్దమ్మ ఇప్పుడు ఏం చేద్దాం? కుట్టి ఇప్పుడు బయలుదేరిందా? ఇప్పుడు గనక ఆ కుట్టి మా అమ్మానాన్నలకు నిజం చెప్తే ఇంకేమైనా ఉందా? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి త్వరగా చెయ్యి పెద్దమ్మా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది జీవనైతే. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మీ అమ్మానాన్నలు ఇంట్లో ఎవ్వరూ లేరే. కుట్టి పద్మంను చూసుకోవడానికి వచ్చింది. మీ అమ్మానాన్నలు ఇక ఊరెళ్ళడం ఇక నేను చూశాను. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు నిజం తెలియదు. ఇక తెలిసేలోపు మనం ఈ కుట్టిని ఉంచకూడదు అని చెప్పి బయలుదేరుతున్న కుట్టి మీద ఇక ఇలా అటాక్ చేయాలని కుట్టిని ఫాలో అవుతూ ఇందు అయితే ఇలా వెళ్తూ ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళి రౌడీలతో కుట్టి చుట్టుముడుతుంది ఇందుమతి అయితే. ఇక రౌడీలైతే కుట్టిని గట్టిగా తల మీద ఒక కట్టతో ఇక ఇలా కొట్టేస్తారు. దాంతో కుట్టి కళ్ళు తిరిగి అమ్మా అని కింద పడిపోతుంది. వెంటనే ఇక అక్కడ నుండి ఆదిత్య కారులో వస్తూ ఉంటాడు. ఇక ఇలా ఇందు ఆనందిని రౌడీల పెట్టి కొట్టించడం తన కళ్ళారా చూసేస్తాడు ఆది అయితే. ఇక ఆనంది ఆనంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక ఆదిత్యని చూసిన ఇందు అయితే అక్కడ నుండి తప్పించుకొని పారిపోతుంది. ఇక ఆదిత్య అయితే ఏమైంది ఏమైంది ఆనంది? ఆ ఇందు నిన్ను ఇలా రౌడీల పెట్టి కొట్టించడం ఏంటి? అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా చివరి మాటగా ఆనంది అయితే ఇక నువ్వు చెప్పాలనుకున్న నిజం చెప్పే ఆదిత్య. ఇక నేనే జ్యోతి సూర్యుల కన్న కూతురు అనే విషయం నువ్వు చెప్పాలి. ఈ నిజం ఇన్నాళ్ళు నేను వద్దని చెప్పాను, మా అమ్మకు ప్రాణగండం ఉందని. కానీ అదంతా అబద్ధం. ఆ ఇందుమతి జీవన ఆస్తి కోసం నన్ను ఇలా బొల్త కొట్టించారు అని చెప్పి చివరి మాటలుగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక అంతలోపు ఇలా కళ్ళు మూస్తుంది. ఇక వెంటనే ఆదిత్య అయితే నీకేం కాదా ఆనంది, నేనున్నాను కదా ఆనంది అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే వెంటనే ఇక ఆనందిని తీసుకొని హాస్పిటల్లోకి బయలుదేరుతాడు. ఇక అప్పుడే అక్కడ డాక్టర్లు అయితే ఇక రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆదిత్య ముందుగానే డాక్టర్కి ఫోన్ చేసి బెడ్ రెడీగా ఉంచండి, నా భార్య ఆనంది ప్రమాదంలో ఉంది, చాలా బ్లడ్ కూడా పోయింది, నిన్న మొన్నే మా డాడీకి లివర్ ఇచ్చింది, తన ఆరోగ్యం అసలే బాగులేదు, ఇప్పుడు చాలా బ్లడ్ పోయింది, తనకు సీరియస్గా ఉందని చెప్పి ముందుగానే డాక్టర్లను బెడ్ సిద్ధం చేయమని చెప్తాడు. దాంతో ఇక వెంటనే డాక్టర్లు అయితే రెడీగా ఉండి ఆనందికి ఇక ఇలా బెడ్ చూసేస్తారు. ఇక ఐసీలోకి షిఫ్ట్ చేసి ఆనందికి తలకు చాలా పెద్ద గాయమైంది, చాలా బ్లడ్ పోయింది, వెంటనే సర్జరీ చేయాలని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు. దానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే తన అమ్మ సునందకు చెప్తూ ఉంటాడు, అమ్మ ప్రమాదంలో ఉన్న ఆనందిని ఇప్పుడు మనమే కాపాడుకోవాలి, డబ్బు చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు, కాబట్టి ఇక నువ్వేం చేస్తావో తెలియదమ్మా, ఇక నాకు అర్జెంటుగా ఇక 25 లక్షలు అడ్వాన్స్ కట్టాలి, త్వరగా డబ్బు పంపించమ్మా అని చెప్పి ఆదిత్య అయితే ఇక ఇలా సునందకు కాల్ చేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఉన్నట్టుండి అన్ని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాయిరా, ఇక ఆనందికి ఏమైతే మనకేంటి, ఆ ఆనంది లేకుండా ఉంటేనే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి సునంద మాట్లాడడంతో ఇక ఆదిత్యకు చాలా కోపం వస్తుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, అసలు ఆనంది తన ప్రాణాలను లెక్క చేయకుండా నాన్నకు ఇక ఇలా లివర్ ఇచ్చింది, అలాంటి ఆనంది ప్రాణాలు పోతున్నాయంటే ఇప్పుడు
డబ్బు ఇవ్వటం లేదు. ఎందుకమ్మా అలా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు నా భార్య ఆనంది విషయంలో? తను మనకు ఎలాంటి హాని చెయ్యలేదమ్మా. ఎందుకమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే తన మనసులో. అప్పుడే తనకు తెలిసిన వాళ్ళందరి నెంబర్లకు కాల్ చేస్తాడు. చివరికైతే ఒక అతను ఆనందిని ఆదుకోవడానికి డబ్బివ్వడానికి ముందుకొస్తాడు. వీళ్ళు చిన్నపిల్లల ప్రాణాలను కాపాడారు. చిప్ కోడ్ తయారు చేశారు. అలాంటిది వీళ్ళకిప్పుడు ప్రమాదంలో ఉంటే మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు? ఎంతోమంది తల్లులకు తమ పిల్లల్ని దగ్గర చేశారు. అలాంటి వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్పి ఇలా సొసైటీలో ఒక మనిషి ముందుకొస్తారు. వాళ్ళతో పాటు చాలామంది కూడా మేము కూడా సహాయం చేస్తామని ఇలా ఆనందిని కాపాడడానికి ముందుకొచ్చి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తామని చెప్తూ ఉంటారు. దాంతో ఆదిత్యకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కూడా మా కోసం ఇలా ఇంత చేస్తున్నారా, ఇన్ని డబ్బులు ఇస్తున్నారా, మాకు ఎంత విలువ ఉంది అని చెప్పి ఆదిత్య చాలా సంతోషిస్తూ ఉంటాడు. కావలసినంత డబ్బు దొరకడంతో ఆనంది అయితే ప్రాణాలతో చివరికి బయటపడుతుంది. అప్పుడే ఆనంది ఇలా అంటూ ఉంటుంది, చూడండి నేను చెప్పాలనుకున్న నిజం, మీ మొబైల్కు వీడియో పంపించాను చూడండి. ఇందుమతి మాట్లాడుతూ ఉండగా నేను వీడియో తీశాను. కానీ ఆ ఇందుమతి నన్ను అక్కడే ఆపి నా మొబైల్ పగలగొట్టింది. దాంతో నేను ఎవరికి ఎలాంటి చెప్పననుకుంది. కానీ ముందుగానే నేను సేఫ్టీ కోసం నీకు వీడియో పంపాను. ఒక్కసారి నీ మొబైల్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోని నేను అన్నీ చూస్తాను ఆనంది, ముందుగా నువ్వు కోలుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని దగ్గర చేయాలో నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఆదిత్య ఆనందిని ఓదారుస్తూ తన మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇలా ఇందు మాటలు మొత్తం కూడా ఆదిత్య వినేస్తాడు. ఇదంతా నాటకం, ఆస్తి కోసం ఇందు జీవన చేస్తున్న కుట్రలు కుతంత్రాలని ఆదిత్య తెలుసుకుంటాడు. ఏంటి ఆనంది, నువ్వెంతో తెలివైన దానివి అనుకున్నాను. కోయదర మాటలు విని నువ్వు ఇన్నాళ్ళు మీ వాళ్ళకి ఇలా దూరమైపోతావా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది. నిజం అత్తయ్య మామయ్యకు చెప్పి నిన్ను అత్తయ్య మామయ్యలకు అప్పగించి ఇలా అన్యాయం చేసిన ఆ జీవనకు ఇందుమతికి నేను బుద్ధి చెప్తాను అని చెప్పి ఆది అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే నేను కూడా అమ్మా నాన్నలకు అత్తయ్యకు అందరికీ నిజం చెప్పడానికి బయలుదేరానండి. కానీ నేను నిజం ఎక్కడ బయట పెడతానో వాళ్ళ పరువు పోయి వాళ్ళను ఇంట్లో నుంచి గెంటేస్తారు అని భయంతో వాళ్ళు నన్ను ఇలా చంపబోయారండి. చివరికి దేవుళ్ళా నువ్వు వచ్చి నన్ను కాపాడుకున్నావు అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. లేదు ఆనంది, ఎప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అన్నీ నాకు ఇట్టే తెలిసిపోతాయి. నిన్ను కాపాడుకోవడమే నేను చేయడం అని చెప్పి ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు. ఈరోజు కాకపోయినా రేపు నువ్వు డిశ్చార్జ్ అవుతావు కదా, డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఆ వీడియో తన దగ్గర సేఫ్గా సేవ్ చేసుకుంటాడు. ఆనంది ఇలా చాలామంది సహాయం చేయడంతో బ్రతికిపోయిందని జీవన ఇందుమతి తెలుసుకుంటారు. ఇప్పుడు నిజం తెలిస్తే సూర్యజ్యోతి మనల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తారు. అలా జరగకముందే మనం నుండి తప్పించుకోవడం బెటర్ అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఆలోచిస్తూ ఉంటారు. పద్మమ్మ కోలుకోవాలి, అప్పుడు నిజం తెలియాలనుకున్నాం, కానీ ఇంతలోనే నిజం తెలిసేలా మనమే చేశాం అని చెప్పి వెంటనే వీళ్ళైతే ఎవరికి నిజం తెలియకముందే ఆనంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాకముందే వీళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక అర్ధరాత్రి జీవన ఇందుమతి తన బ్యాగ్ సర్దుకొని ఇద్దరు కలిసి ఇలా ఫుట్పాత్ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ఎదురుగా ఆదిత్య వచ్చేస్తాడు. ఆదిత్యను చూసిన వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి పారిపోతున్నారా? చేసిందంతా చేసి ఇప్పుడు పారిపోతున్నారా? పదండి, మీరు ఎక్కడికి పారిపోవద్దు. మీ గురించి నిజాలు మీ నోటి నుండే బయటపడాలి. మీరు చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ మీ నోటి నుండి మీరు చెప్పి మీకు ఎలాంటి శిక్ష వేయాలో పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు అని చెప్పి ఇలా పారిపోతున్న ఇందుమతి జీవననైతే మళ్ళీ పట్టుకొంచేసి ఇలా జ్యోతిషులకు అప్పగించేస్తాడు ఆదిత్య అయితే. ముందుగా వీళ్ళను ఎక్కడికి వెళ్లకుండా మీరు చూడండి, తర్వాత ఏం చెయ్యాలో ఏం చేస్తానో మీకు తెలుస్తుంది అని చెప్పి పారిపోతున్న వాళ్ళను తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. తర్వాత హాస్పిటల్ నుండి ఆనందిని డిశ్చార్జ్ చేసి తీసుకొని నేరుగా జ్యోతి ఇంటికి తీసుకొస్తాడు. జ్యోతి సూర్యులెత్తి, ఏంటమ్మా కుట్టి, సడన్లా నీకు ఇలా కావడం ఏంటమ్మా? నీ మీద కోపం ఎవరికుందమ్మా? నిన్ను రౌడీలు పెట్టి కొట్టించడం ఏంటి? అంత కోపం ఎవరికుంది నీ మీద అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉండగా ఆదిత్య అయితే అన్నీ చెప్తానత్తయ్య, ఎవరికో కాదు జీవనకు ఇందుమతికే. ఎందుకంటే నిజం కుట్టికి తెలిసి
తెలిసిపోయింది. కుట్టి మీకు నిజం చెప్పడానికి బయలుదేరింది. అందుకే ఆనందిని ఇలా చేసింది ఇందు అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఆనంది పంపించిన వీడియో జ్యోతికి చూపిస్తాడు ఆదిత్యతే. అది చూసిన జ్యోతి, సూర్య ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే కుట్టి మా కన్న కూతురా, ఆస్తి కోసం ఇందు, జీవన ఇదంతా నాటకాలేశారా అని చెప్పి నిజం తెలుసుకున్న వీళ్ళైతే ఇక తట్టుకోలేకపోతారు. సూర్య అయితే చాలా కోపంగా, ఏంటి ఏంటి ఇలా చేసావేంటి పిన్ని, ఎందుకు నీకు ఇంత కోపం, ఇక నువ్వు ఒంటరి దానివి, ఇక బాబాయ్ లేడని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు ఇక మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కించి నువ్వు హ్యాపీగా ఆస్తి ఇల్లు దక్కించుకోవాలనుకుంటావా? ఇక మా నాన్నగారు మాకు పరువు మర్యాద ఆస్తులు అన్నీ సంపాదించి వెళ్ళారు. జడ్జి గారంటే చాలా గౌరవం ఉండేది. అలాంటి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారు నువ్వు, జీవన, మిమ్మల్ని క్షమించకూడదు అని చెప్పి జ్యోతి, సూర్యలు, నిజం తెలుసుకున్న సునంద, శశికాంత్ వాళ్ళు కూడా ఇక చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటారు ఇందు, జీవన మీద. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే చేసిందంతా చేసి వీళ్ళు అర్ధరాత్రి తప్పించుకోబోతున్నారు. ఇక వీళ్ళకు ఎలాంటి ఆస్తులు డబ్బులు దక్కవని చెప్పి ఇక ఇదంతా తెలిస్తే మనం ఊరుకోము, వాళ్ళని కొట్టేస్తాము, పోలీసులకు అప్పగించేస్తామని చెప్పి వాళ్ళు ఎంత ప్లాన్ చేశారో చూడండి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇంతలోనే ఇక ఇలా శశికాంత్, చేతు కూడా వీళ్ళను చీకొడుతూ ఉంటారు. ఇక సింహాద్రి, శ్రీను వాళ్ళైతే పోలీసులను తీసుకొని నేరుగా ఇక ఇలా ఇందుని, జీవనను అరెస్ట్ చేయించడానికి వస్తూ ఉంటారు. ఇక పోలీసులను చూసి వీళ్ళైతే వణికిపోతూ ఉంటారు. ఇక మమ్మల్ని క్షమించండి, పోలీసులకు అప్పగించొద్దని బ్రతిమాలుకుంటూ ఉంటారు. అయినా కూడా మిమ్మల్ని మేము క్షమిస్తే ఇక మాకంటే వేస్ట్ వాళ్ళు మరొకరు ఉండరు, మిమ్మల్ని క్షమించడం ఏంటి, ఇలాంటి పనులు చేసి కన్న తల్లిని కూతుర్ని 25 ఏళ్లుగా దూరం చేసిన మిమ్మల్ని క్షమించడమా అని చెప్పి జ్యోతి అయితే క్షమించేది లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇలా కఠినంగా శిక్షిస్తుంది, పోలీసులకు అప్పగించేస్తుంది. వీళ్ళు ఎప్పటికీ బయటకు రాకూడదు, ఇక వీళ్ళు జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి. నేను వీళ్ళకు వేస్తున్న శిక్ష ఇది. నన్ను 25 సంవత్సరాలు నా కూతురికి దూరం ఎలా చేశారో వీళ్ళు ఇక అందరికీ దూరమై 25 సంవత్సరాలు ఆ జైల్లోనే ఉండాలి అని చెప్పి శపిస్తూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక సునంద అయితే ఆనందిని అపార్థం చేసుకున్నందుకు ఆనంది విషయంలో చాలా పశ్చాత్తాపడుతూ ఉంటుంది. అమ్మ, నన్ను క్షమించమ్మా, నా భర్తకు ప్రాణాలు పోసి నా పసుపు కుంకుమల్ని కాపాడావు, అలాంటి నిన్ను అర్థం చేసుకోకుండా ఆ జీవన మాయ మాటలు నమ్మి నేను చాలా మోసం చేశాను, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అసలు నిజం తెలుసుకున్న సునంద అయితే ఇంతలోనే ఇక జీవన జైలుకు వెళ్ళిపోయింది. అనుకున్నది సాధించలేకపోయింది. అక్కడ ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి భారీ నష్టం వస్తుంది జీవన వల్లని తెలుసుకుంటారు సునంద గ్రూప్ మనుషులు. ఇక ఇప్పుడు ఆనంది, ఆదిత్యతే ఎలాగైనా జీవన తీసుకురాబోయే నష్టాన్ని మనం సమకూర్చాలి. మన కంపెనీ తరపున జీవన ఏం చెయ్యలేదు, ఇక సైన్ చేసింది కాబట్టి నష్టం జరుగుతుంది. ఎలాగైనా మనం వర్క్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడు ఎలా పేరు ప్రతిష్టలు ఉందో అలాగే ఉంచాలని చెప్పి మళ్ళీ ఇక జీవన చేసిన నష్టాన్ని సమకూర్చడానికి ఆనంది, ఆదిత్య కష్టపడుతూ ఉంటారు. తన అమ్మ ఇక కంపెనీ బాగుపరచడం కోసం జీవన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని, జీవన వల్ల నష్టపోబోతున్న కంపెనీని మళ్ళీ ఇక తన కొడుకు, కోడలైతే ఇక ఇలా మంచిగా చేయబోతున్నారు. ఇక ఆదిత్య ఇక ఆనంది ఇద్దరు కూడా 2 కుటుంబాలను ఆదుకోబోతున్నారు. ఇప్పుడు సునంద కుటుంబం, జ్యోతి కుటుంబం 2 ఒకే కుటుంబంలా కలిసిపోబోతున్నాయి. ఇక కుట్టి గురించి నిజం తెలియడంతో చూద్దాం మరి ఇక ఇలాగే జరగబోతుందా, మరి ఇక ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక ఇందు, జీవనకైతే ఇలా కఠినంగా శిక్ష వేయబోతున్నారు ఫ్యామిలీస్ మొత్తం కూడా. చూడాలి మరి ఇలానే జరుగుతుందా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.